వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం ఎండ దంచికొడుతూ ఉండడంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం ఎండ దంచికొడుతూ ఉండడంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పరమేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, అసలు పోలింగ్ ఎలా కొనసాగుతా ఉంది? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎండ కూడా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. మరి అక్కడ అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు? దాంతోపాటు పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి అయితే పట్టభద్రులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కూడా భారీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చే పట్టభద్రులకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని నివృత్తం చేయడానికి రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా మెడికల్ ముఖ్యంగా చూస్తే ఏదైనా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకుంటే వేరే ఏదైనా వచ్చినా కానీ మెడికల్ సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు కూడా చేశారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో అయితే ఇక్కడ ఏదైతే వాటర్ సంబంధించినటువంటి చేశారు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి ఏం లేకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే సూర్యాపేటలో మాజీ మంత్రి గుంతకండ్ల జయేష్ రెడ్డి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ మంత్రులు కావచ్చు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు మరి కాసేపట్లో వినియోగించుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆనంద్. ఓకే పరమేష్, మరి గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ శాతంతో పాటు ఈసారి ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారు? దాంతోపాటు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేశారు? దాంతోపాటు అధికారులు ఏ విధమైనటువంటి ముమ్మర చర్యల మధ్య ఈ యొక్క పోలింగ్ కొనసాగుతా ఉంది? గతంలో ఇక్కడ నుండి పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఏదైతే జనగంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అయితే ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పలు దఫాలుగా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎన్నికల సంఘం వాళ్ళు కూడా
ఈ పోలింగ్ శాతం పెరగడానికి అయితే అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే జనరల్ ఎలక్షన్స్ కు వీటికి కొంత తేడా ఉంటది కాబట్టి పట్టభద్రులకు అన్ని రకాల అవేర్నెస్ కల్పిస్తూ ఏదైతే పోలింగ్ లో పాల్గొనేటటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అంటే ఈ మొత్తం కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ లో చిన్న మిస్టేక్ చేసినా కానీ వాళ్ళు వేసిన ఓటు వ్యాలిడ్ కాదు కాబట్టి ఏదైతే ఎన్నికల సంఘం సూచించినట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్కెట్ తోటే ఏదైతే అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో 1, 2, 3లు వేసి తమ ప్రాధాన్యతను తెలపాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం సూచించినటువంటి గైడ్ లైన్స్ కూడా పకడ్బందీగా అమలు చేస్తూ పోలింగ్ శాతం పెరగడానికి ఎన్నికల సిబ్బంది కూడా అనేక రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తీవ్రంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితులలో పోయినసారి కంటే కొంత పోలింగ్ శాతం కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే పరమేష్, మరొక వైపేమో వర్షాలు కూడా పడతా ఉన్నాయి. దాంతోపాటు వర్షాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే వర్షం పడితే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటర్లను ఏ విధంగా అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఒకవైపేమో అంటే గ్రాడ్యుయేట్స్ వికలాంగులు కూడా ఉంటారు, దాంతోపాటు మహిళలు కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో మరి వీరి కోసం ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు అక్కడ అధికారులు? మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వికలాంగులు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు కానీ లేకుంటే మహిళలు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళకు వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంచారు. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేటటువంటి ఎవరికైనా సరే పట్టభద్రులకు ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ 12 జిల్లాలకు సంబంధించి పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఏదైతే 34 నియోజకవర్గాలలో పోలింగ్ కూడా ఇప్పటికీ స్టార్ట్ అయింది. తమ ఓటకు కూడా ఎందుకంటే ఇంకొంత టైం జరిగితే ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి ఉదయాన్నే తమ ఓటకు వినియోగించుకోవాలని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం ఈ రోజు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు లేకుంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఆ సంస్థలు కూడా ఈ రోజు సెలవు ఇచ్చి వాళ్ళకు ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారు ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ పట్టభద్రులు కూడా ఇప్పటికే ఉదయం భారీ ఎత్తున వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏజెంట్లు కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రంలో ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవి మొత్తం కూడా క్లియర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ పరమేష్.